నేను సరదా కోసం చెప్పలేదయ్యా, అన్ని నిజాలే చెప్తున్నాను. ఎవరు మనోభావాలైనా దెబ్బతింటే వెళ్ళి బావిలో దూకండి. హలో పీపుల్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వ్యాలంటైన్ వీక్. ఒక్క రోజు సరిపోదు వీళ్ళకి, వీక్ మొత్తం కావాలి. అదే సెలబ్రేషన్స్. రోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, గడిద గుడ్డు డే. ఎందుకురా ఇన్ని డేస్? ఒక్క వీక్ లో వాడి డబ్బులు ఎంత వీలైతే అంత ఊడ్చేద్దామనే. దానికి తోడు ఈ బ్లింకిట్, జెప్టో వాళ్ళైతే ఏ డేకి ఆ డే స్పెషల్ గా, రోజ్ డే అయితే రోజెస్, చాక్లెట్ డే అయితే చాక్లెట్స్, టెడ్డీ డే అయితే టెడ్డీస్ కాంబోలో పెట్టి అమ్మకు దొబ్బుతున్నారు. ఇది వ్యాపారం. సరే, ఇవన్నీ అయినా ఒక రకం. ప్రపోజ్ డే రోజు నార్మల్ గా ప్రపోజ్ చేస్తే సరిపోదంట, రింగ్ ఇచ్చే ప్రపోజ్ చేయాలంట. మళ్ళీ వాళ్ళు బ్రేకప్ చెప్పినప్పుడు రింగ్ బొక్క కాదు, గిఫ్ట్ కున్న విలువ మాటకు లేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఉండే ఈ తొక్కలో ఓవర్ యాక్షన్ రొమాంటిక్ కపుల్స్ ఏమో, ఓ మై గాడ్ ఇల్లంతా ఇలా డెకరేషన్ చేసి ఇన్ని గిఫ్ట్స్ కొన్ని నన్ను ఇలా సర్ప్రైజ్ చేశాడు మా వాడు అని పెడతారు సోషల్ మీడియాలో. అవి చూసిన గర్ల్ ఫ్రెండ్ వైఫ్ డిప్రెస్ అయిపోయి వేలతో గొడవలు పెట్టుకుంటారు. వాళ్ళ వ్యూస్ కోసం చేసిన రీలు వీళ్ళ సావుకొస్తుంది. సరే, సింగిల్స్ గా ఉంటే కనీసం ఫెబ్ 14 రోజు ఏ పని ఉండదు కాబట్టి అట్లీస్ట్ రీ రిలీజ్ కి వెళ్దాం అనుకుంటావా? ఓయ్, ఆరెంజ్ లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీసే రీ రిలీజ్ చేస్తున్నారు. సో సరదాగా వెళ్ళి మూవీ సాంగ్స్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అక్కడికి కూడా తగలడతారు ఈ నిబ్బా నిబ్బీసు. లైట్లు ఆపేసేది సినిమాలు చూడడానికో లేకపోతే వీళ్ళు ఏమైనా చేసుకోవడానికో నాకు అర్థం కాదు. చూడు, నా కొడుకుల్ని వాడు చేస్తున్నది లవ్ అనుకుంటావా? ఎలా వాటేసుకుని పొల్లాడుతున్నారు చూడు. సిగ్గులేని నా కొడుకులు. కాస్త కులబడితే చాలు, చిత్తకార్తి కుక్కల జాలాబెత్తుడు చోటు దొరికితే ఎక్కడైనా లవ్ చేసుకుంటారు. లవ్ సినిమా థియేటర్లే కాదు, పార్కులు, బీచ్లు, మాల్స్, ట్రైన్స్, బస్సులు ఏవి వదలరు. చివరికి గుడుల్లో కూడా అతుక్కొని తిరుగుతుంటారు. పెళ్ళైన వాళ్ళు కూడా ఇలా చేయరు. లేత నిబ్బా నిబ్బీస్ మాత్రమే పబ్లిక్ లో ఇలా రోతగా బిహేవ్ చేస్తారు మెచ్యూరిటీ లేకుండా. మళ్ళీ వాళ్ళకి మంచి ఎర్నింగ్స్ కూడా ఉండవు, కానీ అప్పు చేసైనా ఇంట్లో డబ్బులు ఎత్తేసైనా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్లు, సెలబ్రేషన్లు చేస్తుంటారు వీళ్ళ జాతి. తర్వాతనే నాన్న డైలాగులంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. సరే, బయట ప్రపంచకం ఇలా ఉందని ఇంట్లోనే ఉండి ఫోన్ లో రీల్స్ చూసుకుందాం అనుకుంటే అక్కడ కూడా ఈ నిబ్బా నిబ్బీలు గోల్ ఎక్కువైపోయింది. వీళ్ళకి ఆన్లైన్ క్లాసుల్లో చదువుకోండి, ఉపయోగపడే పనులు చేయండి రా అని ఫోన్లు కొనిస్తే వీళ్ళు ఇలాంటి ఉప్మా పనులు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లకాయలేమో లవ్ రీల్స్ చేస్తున్నారు, పెద్దోళ్ళేమో హ్యారీ పాటర్, కిండర్ జాయ్లు, షిన్చాను అంటున్నారు. వ్యాలంటైన్స్ డే రోజు లవర్ మనతో లేదని ఫీల్ అవ్వకండి మామ, ఎందుకంటే గాంధీ జయంతి రోజు గాంధీ గారు మనతో లేరని ఫీల్ అవుతున్నావా? లేదుగా, ఇది అంతే. సరే, ఎవరైనా కపుల్స్ పొరపాటున హ్యాపీగా ఉన్నా ఈ బాయ్ బెస్టీలు, గర్ల్ బెస్టీలు ఉండనివ్వరు. బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, బెస్టీస్. వీళ్ళకి పని పాట ఉండదు. క్వాలిటీ టైం పార్ట్నర్ తో స్పెండ్ చేయాల్సింది పోయి వీళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుకోవడం. నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎవరు ఎవ్రీడే మాట్లాడుకోబడలేదు. కొన్ని మంత్స్కి ఒకసారి మాట్లాడినా ఆ రిలేషన్షిప్ అలానే ఉంటది. కానీ వీళ్ళు అలా కాదు. లవర్స్ మాట్లాడుకున్నట్టు బుజ్జి, బంగారం, తిన్నావా, బాత్రూమ్ కూర్చున్నావా అని అది ఇది ప్రతి చెత్త షేర్ చేసుకుంటారు, బయటకు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ చూసి వీళ్ళ పార్ట్నర్స్ కి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఆబ్వియస్లీ. సో వద్దమ్మా, ఇలా కొంచెం లిమిట్స్ లో ఉండు అంటే నీకు నా మీద నమ్మకం లేదా, డామ్ డూమ్ డిషు అని గొడవ. సరే, ఇలా మాటలతో ఆగిపోయే బెస్టీలైనా ఒక రకం. కొందరుంటారు ఈ జెన్జెడ్ లో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంట. ఏంట్రా, ఏం బెనిఫిట్స్? ట్రాన్స్మిటెడ్ రోగాల? యాక్చువల్లీ సింగిల్స్ కి మాత్రమే వ్యాలంటైన్ వీక్ లో ఫ్రస్ట్రేషన్ ఉంటది అని మీరు అనుకుంటే మీరు పెంట్లో కాలేసినట్టే. మ్యారీడ్ ఉమెన్ కి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటది. బిఫోర్ మ్యారేజ్ మనకు అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, మన పాటికి మనం ఉంటాము. అసలు మనం వాళ్ళని పట్టించుకోకపోయినా మనల్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని మనం అడగకుండానే సర్ప్రైజులు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి, విపరీతంగా మనకు అటెన్షన్ ఇచ్చి మనం కూర్చున్నా నిల్చున్నా ఆహా ఓహో అంటారు ఈ అబ్బాయిలు. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమీ నిలబడింది సార్. వాళ్ళు ఇచ్చిన ఓవర్ అటెన్షన్, ఓవర్ కేరింగ్ చూసి అబ్బా లైఫ్ అంతా ఇలాగే ఉంటదేమోరా అనుకొని పెళ్లి చేసేసుకుంటాం. ఇంకా మనం వాళ్ళ ప్రాపర్టీ అయిపోయాం కాబట్టి ఎఫర్ట్సే పెట్టబడలేదు, పట్టించుకోబడలేదు, ఎక్కడ పోతారు ఇల్లు అని గ్రాంటెడ్ గా తీసుకొని మన కోసం ఏమీ చేయరు. అప్పుడు మనం అట్లీస్ట్ వ్యాలంటైన్స్ డేకి ఒక రోజైనా మొఖాన్ని కొట్టు అని అడుక్కోవాలి. సో ఈ వీడియో చూసే వాళ్ళలో సింగిల్స్ ఉంటే హ్యాపీగా ఓటీటీలో మూవీస్ చూసుకోండి ఈ ఫెబ్ 14. ఇంకా లవర్స్ ఉంటే మాత్రం సో ఇవే నా థాట్స్ గైస్. వ్యాలంటైన్స్ డే గురించి మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంక నేను వెళ్ళొస్తాను సార్.